ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఖర్గే, తమిళనాడులో డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా, కేరళలో యూడీఎఫ్ గెలుస్తుందన్న ఏఐసీసీ చీఫ్, పుదుచ్చేరిలోనూ సగం సీట్లు తమవేనని వ్యాఖ్య. కాసేపట్లో చెన్నైలో టీవీకే పార్టీ కీలక సమావేశం. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండటంతో మీటింగ్. 234 మంది అభ్యర్థులతో విజయ్ భేటీ. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలి అన్న దానిపై దిశానిర్దేశం. ఎగ్జిట్ పోల్స్ రాకతో తమిళనాడులో బెట్టింగ్ల జోరు. విజయ్ కింగ్ అవుతారని, కింగ్ మేకర్ అవుతారని పందాలు. డీఎంకేకి 130 సీట్లు వస్తాయని అభిమానుల హంగామా. అన్నా డీఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని బెట్టింగ్స్. పదిహేనేళ్ల బాలికకు అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అత్యాచార బాధితులు గర్భం దాలిస్తే అబార్షన్కు కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచన. బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తికి ఇటీవల అనుమతినిచ్చిన న్యాయస్థానం. తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ వేసిన ఎయిమ్స్. అబార్షన్ నిర్ణయం బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకు వదిలేస్తున్నామన్న కోర్టు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు ఆమోదం. అమరావతిలో సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ పనులకు 789 కోట్ల ప్రతిపాదనలకు ఓకే. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన అంబటి రాంబాబు. జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకు పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ. ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వెల్లడి. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితో తనపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్. యాదాద్రి జిల్లా హనుమపురంలో రామచంద్రరావు పర్యటన. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న బీజేపీ తెలంగాణ చీఫ్. ప్రభుత్వ వైఖరి రైతాంగానికి వ్యతిరేకంగా ఉందని కామెంట్. అన్నదాతలతో రాజకీయమా అని ప్రశ్న. గాంధీ భవన్ ముందు తెలంగాణ ఉద్యమకారుల ఆందోళన. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చెత్త కుప్పలా మారిన అరకు లోయ. పెదలవ్వుడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా అందని జీతాలు. పెండింగ్ శాలరీస్ చెల్లించాలంటూ సమ్మె. చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలు.